హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో గోరుచిక్కుడు ఆలుగడ్డ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటితో పాటే గోరుచిక్కుడు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వీటిని మగ్గనిద్దాం. గోరుచిక్కుడు ముక్కలు ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. అలాగే పసుపు, ఒక అర స్పూన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు వీటిని మగ్గనిద్దాం. మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనిలో మనం ఉప్పు, కారం వేసుకుందాం. టేస్ట్కి తగినంతగా ఉప్పు, అలాగే కారం, 1 స్పూన్ కారం, ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాం. ఇది చిన్న స్పూన్, మామూలు టీ స్పూన్ అయితే అర స్పూన్ అవుతుంది. అర స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంటను తక్కువగా పెట్టుకొని వీటిని మంచిగా ఒక మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. కారం, ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఊరికేనే మాడిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్నాం కదా, మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలు అయితే మన ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలాగే మంటను సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చివరిగా మరో 2 నిమిషాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇక మన గోరుచిక్కుడు ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే మన ఆలుగడ్డ గోరుచిక్కుడు వేపుడు రెడీ. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. 2 కూరగాయలతో కలిపి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.